If AB parallel to CD, AB parallel to CD, angle APQ is 50 and angle PRD is 127. So we need to find your X and Y, and these two angles we have to find out. Okay. Now you see, AB is parallel to CD. Right on. AB is parallel to CD. Okay. You take the PR is a transversal line. PR is transversal line. Transversal line. Okay. Then angle APR equal to angle PRD. Why these two are equal? These are alternate interior angles. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అయ్యాయి? alternate interior angles. ఓకే, నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ గీస్తా మీకు ఇప్పుడు చెప్తాను ఎలాగనేది. సో ఇది AB, రైట్? దిస్ ఈజ్ CD and this is the line PR. Okay, so now you see A, ఇది ఇక్కడ CD, this is AB line and this is CD line and this is the R. Now you see these two are we called as alternate interior angles. Alternate interior angles are equal. Then angle APR is equal to angle PRD. Already they given angle PRD value. How much here? Angle PRD value is how much? 127 degrees. And this is also how much? 127. Yes or no? And ఇది ఏమవుతుంది? టోటల్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? టోటల్ దిస్ టోటల్ యాంగిల్ విల్ బి హౌ మచ్ హియర్? 127. ఇది మొత్తం 127 అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ రెండు కూడా 127 అవుతాయి. చూద్దాం ఒకసారి. సో యాంగిల్ APR ఈక్వల్ టు what is the value of PRD? PRD value is 127 degrees. Okay, alternate interior angles are equal. Then angle APR is a combination of the two angles 50 plus y. Yes or no? Angle APR అనేది ఏదిరా? ఎక్కడ ఉంది angle APR? చూసారు? Angle APR అనేది ఒక నిమిషం, కలర్ చేంజెస్. Okay, this is the angle APR. Okay, and this is the angle, and this angle is combination of two angles, and this is 50 and one more is y. 50 plus y is equal to angle APR. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చూడండి. APR ఇదేనా APR? దిస్ ఈస్ ద APR యాంగిల్. ఈ యాంగిల్ అనేది రెండింటి యొక్క కాంబినేషన్ గా ఉంది, 50 అండ్ y. ఆల్రెడీ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఈ వాల్యూ మొత్తం 127 వచ్చింది. ఈ 127లో 50ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు y వాల్యూ వస్తుంది. ఓకేనా? సో రైట్ డౌన్. సో యాంగిల్ APR is the combination of the two angles. What are those? 50 plus డైరెక్ట్ 50 అని రాసేద్దాం ఇక్కడ. సో 50 plus y equal to 127. So this is angle APR. Angle APR we can write as 50 plus y. Yes or no? APR అనేది 50 and y కాంబినేషన్ గా ఉంది. APR వాల్యూ మనకి ఎంత తెలుసు? 127 అని తెలుసు. ఓకేనా? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఫైండ్ ద y వాల్యూ. సో y ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఈ 50 నాట్ తీసుకెళ్ళండి, 127 మైనస్ 50. సో y ఈక్వల్ టు చెప్పండి 77 degrees. Then y value is 77 degrees. Okay. Now here one more set of alternate interior angles are there. To find the x value, చూడండి x కి ఏది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి ఫిగర్ నుంచి. ఓకే, ఇప్పుడు మీకు ఇది తెలిసిపోయింది, ఎంత? 77 అని తెలిసిపోయింది. ఓకే, సో అది వదిలేయండి. ఇప్పుడు PQ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ తీసుకుంటే అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? దీస్ టూ యాంగిల్స్ ఆర్ alternate interior angles. Is it clear everyone? సో కరెక్ట్గా అర్థమవుతుందా? గీయాలి మళ్ళీ. సో ఇక్కడ చూడండి, గీస్తాను. సో ఇది AB and this is CD and this is the line PQ. This is the line PQ. Okay, so this is A and this one, this side we have R. Okay, ఇది మాత్రమే గీస్తున్నాం, మనకి ఏదైతే అవసరమో అదే గీస్తున్నాం. సో ఇదేంటిది? 50. అప్పుడు ఇది ఏమవుతుంది? 15 x. అంటే 50 అండ్ x ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. క్లియరా? సో ఇక్కడ రాస్తున్నారు. ఓకే, సో నౌ కమ్ టు హియర్. రాయండి ఇక్కడ. సో ఇక్కడ ఏవేవి ప్యారలల్ లైన్స్ చెప్తారా? AB అండ్ CD. సో రైట్, AB ఈజ్ ప్యారలల్ టు CD. ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ ఏది రాసుకుంటున్నాం? PQ ఈజ్ అ ట్రాన్స్వర్సల్ లైన్.
Then can I tell angle APQ equal to angle X? Angle APQ equal to angle PQR. Angle APQ ఏముంది చెప్పండి 50. Angle PQR ఏముంది X. ఎందుకు ఇవి equal? These are the alternate interior angles. Okay, from this can I say X value equal to 50? Therefore, angle X equal to 50 degrees or X equal to 50 degrees రాసిన ఓకే నో ప్రాబ్లం. సో X equal to 50 degrees. అర్థమైందా? APQ అంటే ఏది? దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ Q. APQ అంటే ఇది. APQ యాంగిల్ ఎంత ఉంది 50 డిగ్రీస్ ఉంది. APQ ప్లేస్లో 50 డిగ్రీస్ రాస్తాను. PRQ ప్లేస్లో ఏముంది PRQ గా PQR. సో PQR PQR ప్లేస్లో ఏముంది X ఉంది. సో X ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ 50 డిగ్రీస్ యాంగిల్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నోట్. In figure, PQ and RS are two mirrors placed parallel to each other. Okay, this is a mirror PQ and this is a mirror RS and these two are placed parallel to each other. PQ is parallel to RS. Now you see, as per question, an incident ray AB strikes the mirror PQ at B. అంటే ఒక ఇన్సిడెంట్ రే AB అనేది ఎక్కడ స్ట్రైక్ అవుతుంది చెప్పండి? AB అనే ఇన్సిడెంట్ రే ఎక్కడ స్ట్రైక్ అవుతుంది? PQని ఎక్కడ స్ట్రైక్ చేస్తుంది అంటే B దగ్గర అది ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద AB లైన్. సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే. ఓకేనా? సో ఇది అయిపోయింది. ద రిఫ్లెక్టర్ రే మూవ్స్ అలాంగ్ ద పాత్ BC. అంటే రిఫ్లెక్ట్ అయిన రే ఎటు నుంచి మూవ్ అవుతుంది? అలాంగ్ ద పాత్ BC నుంచి మూవ్ అవుతుంది రిఫ్లెక్టర్ రే. సో BC ఇది ఎక్కడ స్ట్రైక్ అవుతుంది? మిర్రర్ RS ని పాయింట్ C దగ్గర రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ అగైన్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ అలాంగ్ ద C. మళ్ళీ ఇలా ఇన్సిడెంట్ అయిన రే అంటే RS మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయిన రే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సో ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. రైట్? సో దిస్ ఇస్ ద CD. సో ఈ పాత్ ఏంటి? అలాంగ్ ద పాత్ CD. సో దిస్ ఇస్ అలాంగ్ ద పాత్ CD. అప్ టు హియర్ క్లియర్ ఎవ్రీవన్? సో వీ నీడ్ టు ప్రూవ్ దిస్ AB ఈజ్ ప్యారలల్ టు CD. సో దేన్నైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? సో దిస్ ఇస్ ద AB. ఇక్కడ AB అనే లైన్ దేనికి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి? CD అనే లైన్. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో నేను హైలైట్ చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు లైన్స్ ప్యారలల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న కన్స్ట్రక్షన్, ఒక నార్మల్ రేని తీసుకుంటున్నాను. ఓకే, డ్రా వన్ నార్మల్ రే ఫ్రమ్ ద పాయింట్ B to here. Let us say this is a ray. This is a ray, normal ray. Let us say this is ఏమనుకున్నాం ఇందాక BM. Let us say this is BM. ఓకేనా? ఇంకొక నార్మల్ రే కూడా గీసేద్దాం దీనికి. సో let us say this is another normal ray. ఓకే, దిస్ ఇస్ అనదర్ నార్మల్ రే. ఏంటిది చెప్పండి? CN. లెట్ us say this is CN. ఓకే, అప్పుడు ఫామ్ అయిన యాంగిల్స్ ఏమనుకుందాం? లెట్ us say this is యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్. నార్మల్ నుంచి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే చేస్తుంది. అంటే దీని నుంచి మనం చెప్పొచ్చు కదా I1 ఈజ్ ఈక్వల్ టు R1 అనే అకార్డింగ్ టు లైట్ 8th క్లాస్ లో నేర్చుకున్నారు కదా. ఇన్సిడెంట్ యాంగిల్ రే ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. అలాగే ఇప్పుడు ఈ రే వచ్చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, దీన్ని ఏమనుకుందాం? లెట్ us say this is I2 అనుకుందాం. అండ్ ఇది ఏమవుతుంది అప్పుడు? ఇది R2 అవుతుంది. సో ఈ రిలేషన్ నుంచి I2 కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? R2కి ఈక్వల్ అవుతుంది. సో ఇదంతా ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఓకే, సో రైట్ డౌన్ హియర్ ఎవ్రీవన్ ప్లీజ్ రైట్ డౌన్. కన్స్ట్రక్ట్ BM అండ్ CN దట్ ఈస్ నార్మల్ ఫర్ ద రిఫ్లెక్షన్స్. ఏం చెప్పుకున్నాం? ఒక BMని CNని ఇక్కడ నార్మల్ రేస్ గా గీసాం కదా. ఈ నార్మల్ రేస్ దేనికి నార్మల్ ఉన్నాయి? PQ అండ్ RS మిర్రర్స్ కి నార్మల్ గా ఉన్నాయి. ఓకే, సో దీన్ని కూడా నేను కలర్ గ్రీన్ లో మార్చేస్తాను. సో ఆ గ్రీన్ కలర్ లైన్స్ అనేవి నార్మల్ రేస్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మీకు ఆల్రెడీ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆల్రెడీ ఫ్రమ్ ఫిజిక్స్, అకార్డింగ్ టు ఫిజిక్స్ లైట్ చాప్టర్, we know that angle of incidence is equal to angle of reflection, right? So we know that
angle of incidence is equal to angle of reflection. Angle of incidence is equal to angle of reflection. అంటే ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ రే ఎలా ఉంటాయి ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో యాంగిల్ I1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R1. సో ఫ్రమ్ మిర్రర్ PQ, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఏది ఫ్రమ్ మిర్రర్ PQ? ఫ్రమ్ మిర్రర్ PQ. సో విచ్ వన్ వి కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ రే? మిర్రర్. చెప్పండి ఇన్సిడెంట్ రే ఏమవుతుంది అక్కడ? మిర్రర్ PQ పైన ఇన్సిడెంట్ అయ్యే రేని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ చెప్పండి. ఫ్రమ్ మిర్రర్ PQ విచ్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఇక్కడ రాస్తా కదా, I1 is the angle of incidence. So angle of incidence from mirror I1 is equal to angle of reflection we assume here R1. So I1 is equal to R1. Okay. From mirror RS, ఇప్పుడు చెప్పండి which one is angle of incidence here? సో ఇయర్ I2 మీ RS దగ్గర ఫామ్ అయిన ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఏంటి? I2 ఈజ్ ఈక్వల్ టు R2. అప్ హియర్ క్లియర్ ఎవ్రీ? అంటే ఈ రెండు మనం I1 ఈక్వల్ టు R1 అని చెప్పుకున్నాము, I2 ఈక్వల్ టు R2. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయబోతున్నాం? R1 ఈక్వల్ టు I2 అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేద్దాం చూడండి ఇక్కడ. ప్లీజ్ ఎవ్రీ వన్. సో అప్ హియర్ యూ నోట్ డౌన్. ఓకే, నౌ యూ సీ హియర్ already they given in the question PQ and RS are the parallel mirrors. Yes or no? PQ are parallel to RS. So అది రాయండి ఇక్కడ. PQ is parallel to RS and transversal line is the BC. ఓకే, సో మనం ఏమని ప్రూవ్ చేస్తున్నాం? BM and CN కూడా ప్యారలల్ అవుతాయా? ఓకే, ఇక్కడ రాయండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో గీసిన పర్పెండిక్యులర్ లైన్స్ కూడా ఎలా ఉంటాయి? నార్మల్ గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రాయండి. సో BM ఈజ్ ప్యారలల్ టు CN. ఓకే, the normal lines between the two parallel lines are also parallel. And ఇక్కడ రాయండి the perpendicular lines sorry spelling problem. ఓకే, ఫైనల్ గా ఇక్కడ BM అనేది CN అంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన గ్రీన్ కలర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో డాటెడ్ లైన్స్, ఆ రెండు ప్యారలల్ అని చూపిస్తున్నాం. ఎందుకు అవి ప్యారలల్ అయినాయి అంటే ఆ రెండు కూడా ప్యారలల్ లైన్స్ మధ్యలో గీసిన పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే, the perpendicular lines drawn between the two parallel lines are also parallel. సో BM అనేది CN కి ప్యారలల్ అయింది. మరి ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ గా ఏది కన్సిడర్ చేయాలి? BM కి CN కి కన్సిడర్ హియర్ BC is a transversal line. Okay, write down here. So BC is a transversal line. Okay, ఇక్కడ నేను రఫ్ గా గీస్తాను. ఇక్కడ చూడండి, ఇది B, ఇది BM, రైట్? నార్మల్ లైన్. ఇదేంటి? CN. అప్పుడు ఏది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది? BC అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకే, ఫిగర్ నుంచి మీరు చెప్పండి యాంగిల్ MBC ఏం ఫామ్ చేస్తుంది ఇక్కడ? ఫిగర్ నుంచి చెప్పండి. వాట్ ఈస్ ద యాంగిల్? ఇట్ ఈస్ R1. అండ్ యాంగిల్ BCN ఏం ఫామ్ చేస్తుంది ఇక్కడ? I2. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయా? ఎందుకు ఈక్వల్ అవుతాయి అవి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్. కెన్ ఐ సే నౌ? Therefore, can I write now here? So therefore R1 is equal to I2. So దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని రిలేషన్ 1 2 అనుకోండి, అండ్ దీని రిలేషన్ 3 అనుకోండి. ఓకే, సో ఫ్రమ్ యూక్లిడ్స్ థియరమ్ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు అన్ని కూడా ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. చూడండి, ఇప్పుడు చూడండి, R1 ని నేను సర్కిల్ చేశాను, I2 ని సర్కిల్ చేశాను. ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ అయినాయి. R1 ఈక్వల్ టు I2. అప్పుడు R1 కి ఈక్వల్ ఉన్న I1 కూడా, I2 కి ఈక్వల్ ఉన్న R2 కూడా. అప్పుడు ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. I1 is equal to R2. సో ఈ అన్ని రిలేషన్స్ నుంచి ఫ్రమ్ 1 to 3 can I say all are equal angles to each other? I1 equal to R1 which is equal to I2 which is equal to R2. Okay, write on that point. From relation 1, 2 and 3 these all angles are equal to each other. And ఏంటి? I1 is equal to చెప్పండి, I1 is equal to R1. So this R1 is equal to again I2 and this is I2 is equal to R2. ఇక్కడ రాయండి, ఏమని రాస్తారు? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్.
Okay, so up here you write down things which are equal to each other, things which are equal to the same thing are equal to each other, ఆ రిలేషన్ పక్కన రాయాలి అది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయబోతున్నాను, ఇప్పుడు యాంగిల్స్ అన్ని ఒకదానికొకటి ఈక్వల్ అని నేను ప్రూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్, ద రిజల్టెంట్ వాల్యూ ఆల్సో ఈక్వల్. సపోజ్ అన్నిటిని 30 degrees కి ఈక్వల్ అనుకోండి, ఏవైనా రెండింటిని యాడ్ చేయండి, 30 + 30 ఏమవుతుంది 60, అనదర్ 30 + 30 60. నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను, ఇక్కడ I1 ని R1 కి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండింటి వాల్యూ ఎంత వస్తుంది, 30 30 అనుకుంటే 60, జస్ట్ అనుకుంటున్నా ఒక నెంబర్ 30 అని. ఓకే, సో ఇది అలాగే I2 + R2 అనుకోవచ్చా? రైట్. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్, ద రిజల్టెంట్ వాల్యూ ఆల్సో ఈక్వల్. ఇక్కడ రాయండి దాని పక్కన, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్, ద రిజల్టెంట్ వాల్యూ ఆల్సో ఈక్వల్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, I1 + R1 ఎక్కడ ఉంది, నేను ఇక్కడ గీస్తున్నా, ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తున్నా, మళ్ళీ ఒక రఫ్ డయాగ్రామ్ ఇక్కడ గీస్తున్నా, అందరూ ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈస్ ద PQ అండ్ దిస్ ఈస్ ద RS లైన్ అండ్ దిస్ ఈస్ ద లైన్ AB. అసలు ఈ లైన్ వద్దు, నేను ఓన్లీ AB అండ్ ఇది గీస్తాను. సో ఎందుకంటే నాకు అదే కావాలి కాబట్టి. సో ఒకసారి చూడండి అందరూ, AB అండ్ ఏ కలర్లో ఉంది, అది కొంచెం రెడ్ కలర్లో ఉంది, ఆ రెడ్ కలర్ ఇది AB లైన్, ఇదేం లైన్, ఇది CD లైన్, కొంచెం ప్యారలల్. ఈ ప్యారలల్ లైన్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం కదా. ఓకే, సో ఏది ట్రాన్స్వర్సల్ లైన్, అక్కడ ఏది ట్రాన్స్వర్సల్ లైన్, ఇక్కడ గీస్తున్నా నేను రఫ్గా, మీరు అక్కడ గీసుకోండి నెక్స్ట్ దాంట్లో. సో ఇక్కడ AB మీరు కూడా గీసుకోండి, సో ABCD. చలో మరి ఏవి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతాయి చెప్పండి, యాంగిల్ ABC is equal to యాంగిల్ BCD and this is a combination of, చెప్పండి ఏ యాంగిల్ అది, I1 + R1 and this is a combination of I2 + R2. అప్పుడు ఈ రెండు ఏంటి, ఒకదానికొకటి ఈక్వల్ కాదా? I1 + R1 is the combination of which angle, యాంగిల్ ABC. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ చూడండి. ఓకే, సో కలర్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ కదా, సో యాంగిల్ ABC I1 + R1 అంటే ఇది కాంబినేషన్. ఈ I1 + R1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి, దేనికి అది I2 + R2 యాంగిల్ BCD, అంటే యాంగిల్ ABC అనేది యాంగిల్ BCDకి ఈక్వల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? మళ్ళీ బ్లింక్ అయ్యే యాంగిల్స్ చూడండి, I1 + R1 ఏమో ఇక్కడ ఉంది, I2 + ఏమో R2 ఇక్కడ ఉంది. దీస్ టూ యాంగిల్స్ ఆర్ లుక్ లైక్ యాజ్ alternate interior angles. If alternate interior angles are equal, then the lines become parallel. అంటే అకార్డింగ్ టు కన్వర్స్ ఆఫ్ ద థియరమ్స్ ఉన్నాయి కదా, మనం రాసుకున్నాం. అంటే ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్ అయితే అప్పుడు ఈ రెడ్ కలర్ లైన్స్ కూడా ఏమవుతాయి, ఒకదానికొకటి ప్యారలల్ అవుతాయి. సో రైట్ డౌన్ ఫ్రమ్ దిస్ ఫిగర్ యూ రైట్ హియర్. సో therefore we can say that angle ABC is equal to angle write down. Therefore we can say that angle ABC is equal to angle BCD. From this relation we can write like this, angle ABC equal to angle BCD, and these two are alternate interior angles. Write down here, side ki రాయండి, నాకు ప్లేస్ లో నేను కింద రాస్తున్నా, మీరు కొంచెం పక్కన రాయండి దీని పక్కన. సో alternate interior angles, these are alternate interior angles. Okay, if alternate interior angles, then these two lines become parallel. ఏ లైన్స్ ప్యారలల్ అవుతాయి, AB అనేది CD కి ప్యారలల్ అవుతుంది. therefore write down, therefore AB parallel to CD. ఎందుకు అని అంటే రాయండి, ఆ పాయింట్ కూడా రాయండి. if alternate angles are equal, then lines become parallel. if alternate interior angles are equal, write down that point, you write down. if alternate, మీరు కంప్లీట్ గా రాయండి, if alternate interior angles are equal, then lines become parallel. ఓకే, సో ఇది మనం ప్రూవ్ చేసేసాం అయిపోయింది.